ప్రతిరోజు యోగా చేద్దాం. ఇప్పుడు ముందుగా మ్యాట్ సిద్ధం చేసుకుని దాని మీద కూర్చోండి. ఈ వీడియో చూస్తూ యోగా సులభంగా చేయవచ్చును. అందరూ యోగా చేద్దాం. ఓకే, ముందుగా మ్యాట్ మీద కూర్చున్న తర్వాత సుఖాసన్ హ్యాండ్స్ చిన్ ముద్ర, చూపుడు వేలు బొటన్ వేలు కలిపి ఉంచి చిన్ ముద్ర. నడుం స్ట్రైట్గా, నడుం కొంచెం స్ట్రైట్. క్లోజ్ యువర్ ఐస్. సుఖాసన్ చిన్ ముద్ర. క్లోజ్ యువర్ ఐస్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నడుం కొంచెం స్ట్రైట్, అగైన్ స్ట్రైట్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నడుం కొంచెం స్ట్రైట్. పూర్తిగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. Deep breathe in, continue. 6, breathe out. 5, 4, 3. నడుం కొంచెం స్ట్రైట్. శ్వాస పూర్తిగా తీసుకోవాలి. 1. నమస్కార పోర్చర్. బ్రీత్ ఇన్ 3 times ఓంకారం. Again, deep breathe in. Last time. రఫ్ యువర్ హ్యాండ్స్. రెండు చేతులు పూర్తిగా ఒకదాన్ని ఒకటి టచ్ చేస్తూ కొంచెం ఫాస్ట్గా, చేతుల మధ్యలో వేడి పుట్టేంతగా. చేతుల్లో ఏదైనా వైరస్ బ్యాక్టీరియాస్ ఉంటే ఆ వేడికి వాటి యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇంకొంచెం ఫాస్ట్గా. 6, 5, 4, 3, 2, 1. టచ్ యువర్ నెక్. రెండు చేతులు నెక్ని లాక్ చేయండి. రెండు చేతులతో మెడ కండరాలని పట్టి ఉంచండి. రెండు చేతులతో నెక్ని లాక్ చేస్తూ గట్టిగా నొక్కి పెట్టి ఉంచి ర్యాపిడ్ బ్రీత్ ఇన్. ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గొంతుని కొంచెం చేతులతో నొక్కి పెట్టి ఉంచి ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మొత్తం శ్వాస నాళాలన్నీ హీట్ అవుతాయి, మొత్తం యాక్టివ్ అవుతాయి. ముక్కు నుంచి చెస్ట్ లోపల నాళాలు అన్నీ కూడా యాక్టివ్లోకి వస్తాయి. ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకొంచెం ఫోర్స్గా. 6, 5. ఇలా నెక్ని గట్టిగా లాక్ చేసి చేయడం వల్ల నెక్ పెయిన్ కూడా తగ్గుతుంది. 4. కొంచెం ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3, 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. వజ్రాసన్. రెండు కాళ్ళు బటక్స్ కిందకి. వజ్రాసన్ వేయలేని వాళ్ళు సుఖాసన్. వజ్రాసన్ రెండు కాళ్ళు బటక్స్ కిందకి. ఫస్ట్ ఏ ఎక్సర్సైజ్ చేసే ముందైనా నెక్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. నెక్ ఫ్రీ చేసుకోవాలి. నెక్ ఎక్సర్సైజ్ జస్ట్ కిందకి పైకి
పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. పైకి డీప్ బ్రీత్ ఇన్, కింద ఫోర్స్గా బ్రీత్ అవుట్. త్రీ, టూ, వన్. రిలాక్స్. నెక్ ట్విస్ట్. జస్ట్ ఈ గడ్డాన్ని భుజం వైపుకి అటు ఇటు, గడ్డాన్ని భుజం వైపుగా తీసుకెళ్తూ బాగా ట్విస్ట్. ప్రతిసారి ఇంకొంచెం సైడ్కి ఇంకా వెనక్కి చూడడానికి ట్రై చేయండి, స్లోగా చేయండి. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. నెక్ రొటేషన్ స్లోగా, ఫుల్ రొటేషన్. కళ్ళు తెరిచేసినా పర్వాలేదు, ఫుల్ రొటేషన్. స్లోగా పైకి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, పైనుంచి కిందకు వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. పూర్తిగా అన్ని వైపులకి రొటేట్ చేయండి. 3, 2, 1. ఆపోజిట్ డైరెక్షన్, రివర్స్. ఆపోజిట్ సైడ్ స్లోగా, పూర్తిగా అన్ని వైపులకి. నెక్ ఎక్సైజ్ స్లోగా చేయండి. 3, పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. 2, 1. రిలాక్స్. కపాలభాతి. హ్యాండ్స్ ఆది ముద్ర. బొటన్ వేలు లోపలికి ఉంచి వ్రిస్ట్ టైట్ చేసి చేతులు మోకాళ్ళ మీద, థైస్ మీద ఉంచేయండి. నడుము స్ట్రైట్గా. కపాలభాతి. ఫోర్స్గా బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు తల ముందుకి వెనక్కి కదపొద్దు, తల స్టిఫ్గా స్ట్రైట్గా ఉంచుతూ ఫోర్స్గా బ్రీత్ అవుట్. 3, 2, 1. రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. నడు స్ట్రైట్గా. ఆది ముద్ర. ఇది మేరు, మన నడుముకు సంబంధించింది. అలాగే శరీరానికి బలాన్ని ఇస్తుంది. వ్రిస్ట్ టైట్ చేయగానే పూర్తిగా టైట్ చేసి ఉంచండి. టైట్ చేయడం వల్ల నర్వస్ అన్నీ యాక్టివ్ అవుతాయి, బాడీకి స్ట్రెంగ్త్ అవుతుంది. ఆ స్ట్రెంగ్త్తో పూర్తిగా బ్రీత్ అవుట్ చేయాలి, ఫోర్స్గా బ్రీత్ అవుట్ చేయాలి. నడు స్ట్రైట్గా, ఫోర్స్గా బ్రీత్ అవుట్. కపాలభాతి. ఫోర్స్గా బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ చేసే ప్రాసెస్లో తల ముందుకి వెనక్కి కదపొద్దు. కపాలభాతి ఎక్కువసేపు చేస్తున్నప్పుడు కళ్ళు తెరవద్దు, ఐ నర్వస్ మీద ప్రెషర్ పడుతుంది. 10, 9, 8, 7, 6. కొంచెం ఫోర్స్గా బ్రీత్ అవుట్. 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఐ ఎక్సైజ్. ఐ ఎక్సైజ్. జస్ట్ స్లోగా ఐస్ లెఫ్ట్కి, రైట్కి. ఐ ఎక్సైజ్, ఐబాల్ ఎక్సైజ్. జస్ట్ ఐబాల్ స్లోగా లెఫ్ట్కి, రైట్కి. తల స్ట్రైట్గానే ఉంచుతూ, తల కదపొద్దు, ముక్కు స్ట్రైట్గా ఉంచుతూ లెఫ్ట్, రైట్. స్లోగా లెఫ్ట్, రైట్. ప్రతిసారి ఇంకొంచెం బాగా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవైపు చూస్తున్నంతసేపు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక శ్వాస చేస్తున్నంతసేపు ఒకే వైపు చూడడానికి ట్రై చేస్తూ అటువైపే ఇంకొంచెం స్ట్రెచ్ చేయండి. 6, ఐ ఎక్సైజ్. తల కదపొద్దు, తల స్ట్రైట్గా. ఒకవైపు చూస్తున్నంతసేపు ఒక బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 5, 4, 3, 2, 1.
రిలాక్స్. కపాలభాతి ఇంకొకసారి చేద్దాం. ఆది ముద్ర రిస్ట్ టైట్ చేసి కపాలభాతి లాస్ట్ టైం. నడుము స్ట్రైట్గా, క్లోజ్ యువర్ ఐస్, స్టార్ట్. కపాలభాతి ఫోర్స్గా బ్రీత్ అవుట్, కంటిన్యూ. కపాలభాతి చేయడం వల్ల కపాల నాడుల్లో ఉండే దోషాలు తొలుగుతాయి, కఫదోషం తొలుగుతుంది. చెస్ట్ నుంచి నాస్ట్రిల్ వరకు క్లీన్ అవుతాయి. చెస్ట్ నుంచి నాస్ట్రిల్ వరకు మొత్తం ఈ వే అంతా క్లీన్ అవుతుంది. అలాగే హీట్ జనరేట్ అవుతుంది చెస్ట్ లోపల. ఫోర్స్గా బ్రీత్ అవుట్ 20, కొంచెం ఫోర్స్గా 19. ఆపకుండా చేయగలగాలి కపాలభాతి. కపాలభాతి చేస్తున్నప్పుడు పొట్ట మీద స్ట్రోక్ పడుతూ ఫ్యాట్ సెల్స్ కరుగుతాయి. పొట్ట దగ్గర ఉండే ఫ్యాట్ కరుగుతుంది, పొట్ట తగ్గుతుంది. రోజు కపాలభాతి 2 నిమిషాలు ఆగకుండా చేయగలుగుతూ ఉంటే పొట్ట తగ్గుతుంది. 17, 16, 15 ఆపకుండా కంటిన్యూగా చేయాలి. కపాల అంటే స్కల్, బాత్ అంటే క్లీనింగ్, కపాల నాడుల్ని శుద్ధి చేసే క్రియ. 15, 14, 13, 12. ఇంకొంచెం ఫోర్స్గా బ్రీత్ అవుట్ 11, 10, 9. కొంచెం ఫోర్స్గా 8, 7, 6, 5 చేయాలి. చివరి వరకు ట్రై చేయాలి. 4, 3. కళ్ళు తెరవద్దు చేసేటప్పుడు. 2, 1. రిలాక్స్. కళ్ళు తెరవద్దు వెంటనే. 2 చేతులు వెనక్కి, బటక్స్ వెనక్కి. 2 చేతులు జస్ట్ వెనక్కి ఉంచి తల గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇబ్బంది అనిపిస్తే సుఖాసనంలో కూర్చునైనా చేయండి, పర్వాలేదు. వజ్రాసనం ఇబ్బంది అనిపిస్తే సుఖాసన్. తల గ్రౌండ్ టచ్ చేస్తూ అప్, కిందకి డౌన్, కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్, బ్రీత్ ఇన్ చేస్తూ అప్. కంటిన్యూ. 6, 5, 4, 3, 2, 1. Relax. Hands relax, legs relax, eyes open. స్థితిల దండాసన్, కాళ్ళు చాపు కూర్చుండిపోండి. స్థితిల దండాసన్, కాళ్ళు చాపు కూర్చోండి. యాంకిల్స్ రిలాక్స్. రెండు కాళ్ళు దూరంగా ఉంచుతూ జస్ట్ ఎక్సైజ్, అటు ఇటు ఎక్సైజ్. ఫస్ట్ ఎక్సైజ్ చేసిన తర్వాత పోర్చర్లో ఉండడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఎక్సైజ్, అటు ఇటు ఎక్సైజ్. చేత్తో ఆపోజిట్ పాదాన్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. మోకాళ్ళు స్ట్రైట్గా ఎంత వీలైతే అంత పట్టుకోవడానికి ట్రై చేయండి. కొంచెం ఫాస్ట్గా. 20, 19. ఒకవైపు బ్రీత్ ఇన్, ఇంకోవైపు బ్రీత్ అవుట్. 17. మోకాలు స్ట్రైట్గా. 16, 15, 14, 13, 12, 11, 10 చేయాలి. ఇంకొంచెం ఫాస్ట్గా. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. ఆసన స్థితి ఒకే వైపు ఉంటూ కొద్దిసేపు మెయింటైన్ చేద్దాం. సేమ్ ఎక్సైజ్. చేత్తో ఒక పాదాన్ని పట్టుకుని అలా ఉంచండి. ఏదైనా పర్వాలేదు, ఫస్ట్ ఎటువైపు అయినా పర్వాలేదు. జస్ట్ పట్టుకొని కొద్దిసేపు అలా ఉంచండి. కొద్దిసేపు అలా మెయింటైన్ చేయండి. మోకాలు స్ట్రైట్గా. 10, 9, 8. మోకాళ్ళు స్ట్రైట్గా. 7, 6. పట్టుకోవాలి, వదిలేయకూడదు. ఇంకొంచెం గట్టిగా. 5,
చేయి కొంచెం పైకి 4 3 2 1 రిలాక్స్ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ సేమ్ ఎక్సర్సైజ్ ఆపోజిట్ సైడ్ లాస్ట్ టైం ఆపోజిట్ సైడ్ పట్టుకుని మోకాలు స్ట్రైట్గా వెనకున్న చేయి కొంచెం పైకి కొంచెం వెనక్కి తిరిగి చూడండి వెనక వైపు చేతిని చూస్తూ 10 9 మోకాలు స్ట్రైట్గా 7 6 5 4 3 2 1 రిలాక్స్ లెగ్స్ రిలాక్స్ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ వక్రాసన్ లెగ్ని క్రాస్ చేస్తూ వక్రాసన్ ఇలా ఇటువైపు ఉంచిన దాన్ని లెగ్ క్రాస్ చేయండి జస్ట్ లెగ్ క్రాస్ చేసి కింద ఉన్న కాలు ఫోల్డ్ చేయండి లెఫ్ట్ లెగ్ పైకి రైట్ లెగ్ కిందకి ఇది లెగ్స్ పొజిషన్స్ ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి అంటే లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి మిగిలిన చేతిని స్లోగా పైకి రైట్ హ్యాండ్ పైకి తీసుకెళ్ళి నడుము స్ట్రైట్గా తీసుకొస్తూ ఇప్పుడు ఈ ముందున్న ఈ లెగ్ని క్రాస్ చేస్తూ కిందన్న మోకాలు పట్టుకోవడానికి ట్రై చేయాలి అర్ధ మత్స్యేంద్రాసన్ వక్రాసనం నిన్న వేసాం ఇది నెక్స్ట్ పోర్చర్ అర్ధ మత్స్యేంద్రాసన్ తలం కొంచెం వెనక్కి ఇంకా వెనక్కి స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 3 2 1 రిలాక్స్ స్లోగా హ్యాండ్స్ రిలాక్స్ లెగ్స్ రిలాక్స్ సేమ్ ఆపోజిట్ సైడ్ అర్ధ మత్స్యేంద్రాసన్ ముందు లెగ్ క్రాస్ చేసి రైట్ లెగ్ ఫోల్డ్ చేసి క్రాస్ చేసి కింద ఉన్న కాలు ఫోల్డ్ చేసి ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి రైట్ హ్యాండ్ వెనక్కి మిగిలిన చేతిని నడుము స్ట్రైట్గా చేయి పైకి తీసుకెళ్ళి నడుము స్ట్రైట్గా తీసుకొస్తూ అప్పుడు ఈ లెగ్ని క్రాస్ చేస్తూ కింద ఉన్న మోకాలు పట్టుకోవడానికి ట్రై చేయండి తల కొంచెం ఏ చేయి వెనక్కి ఉందో తల అటువైపు వెనక్కి అర్ధ మత్స్యేంద్రాసన్ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 3 2 1 రిలాక్స్ హ్యాండ్స్ రిలాక్స్ లెగ్స్ రిలాక్స్ అర్ధ మత్స్యేంద్రాసన్ ఇంకొకసారి వేద్దాం ఏ ఆసనం అయినా మినిమం 30 సెకండ్స్ ఉంచడానికి ట్రై చేయాలి 30 సెకండ్స్ మినిమం ఓకే ఇంకొకసారి అర్ధ మత్స్యేంద్రాసన్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి క్రాస్ చేసి కింద ఉన్న కాలు ఫోల్డ్ చేయి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ పైకి రైట్ లెగ్ కిందకి లెగ్స్ పొజిషన్స్ ఏ కాలు అయితే నిలబెట్టి ఉంచామో దాని పాదం పూర్తిగా అరికాలు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి కాలు నిలబెట్టి ఉంచండి పూర్తిగా ఇప్పుడు ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి మిగిలిన చేతిని స్లోగా చేయి పైకి తీసుకెళ్ళి ఆసన పోర్చర్ అర్ధ మత్స్యేంద్రాసన్ ఏ చెయ్యి వెనక్కి ఉందో అటువైపు తల వెనక్కి ఇంకొంచెం వెనక్కి ఇంకా వెనక్కి స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ డీప్ బ్రీత్ ఇన్ 3 కొంచెం ఎక్కువసేపు ఉంచడానికి ట్రై చేద్దాం మినిమం 30 సెకండ్స్ 30 29
క్లోజ్ యువర్ ఐస్. ఆసనాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయండి. 28, 27, క్లోజ్ యువర్ ఐస్. 26, మీ శరీరంలో ఎక్కడ పెయిన్ వస్తుందో ఆ భాగాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయండి. 25, మీ ఆలోచనలన్నీ మీ శరీరంలోనే ఉంచాలి. 24, 23, ఆసనం వేస్తూ శరీరాన్ని కంట్రోల్ చేస్తూ మైండ్ని కూడా కంట్రోల్ చేయాలి. 22, 21, 20, కదలకుండా ఉండడమే ఆసనం. 19, పోర్చర్ని కదపొద్దు. మీరు ఏ పోర్చర్లో ఉంటే ఆ పోర్చర్లో మెయింటైన్ చేయండి. 18, 17, 16, 15, 14, 13, 12, 11 ఉండడానికి ట్రై చేయాలి. 10, మీ శరీరంలో జరుగుతున్న మార్పులను అబ్జర్వ్ చేయండి. 9, ఉంచాలి ఇంకొంచెం. 8, రిజల్ట్ అనేది లాస్ట్లో వస్తుంది. శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి, లాస్ట్లో తీసేయద్దు. 7, 6, 5, 4, 3, 2, 1. ఒక్కొక్కటి తీయండి స్లోగా. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్, స్లోగా రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అర్ధ మత్స్యేంద్రాసన్. సేమ్ ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్. లాస్ట్ టైం రైట్ లెగ్ పైకి, లెగ్ క్రాస్ చేసి కింద ఉన్న కాలు ఫోల్డ్ చేసి ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి, మిగిలిన చేతిని లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకెళ్తూ కింద ఉన్న కాలు క్రాస్ చేయండి. ఏ చేయి వెనక్కి ఉందో అటువైపు తల వెనక్కి. క్లోజ్ యువర్ ఐస్. ఇంకొంచెం వెనక్కి ట్విస్ట్ అవ్వాలి. క్లోజ్ యువర్ ఐస్. 30, 29, 28, 27, 26, 25, 24. ఆసనాన్ని అబ్జర్వ్ చేయాలి. 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12. మీ శరీరంలో జరుగుతున్న మార్పులను అబ్జర్వ్ చేయండి. 11, 10, తీసేయకూడదు, ఉంచడానికి ట్రై చేయాలి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. స్లోగా హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. స్థితిల దండాసన్. కాలు చాపి చేతులు వెనక్కి ఉంచి రిలాక్స్ అవ్వండి. రిలాక్సేషన్ పోర్చర్, సిట్టింగ్ రిలాక్సేషన్. స్థితిల దండాసన్. స్థితిల అంటే స్థిరంగా సుఖంగా, దండ అంటే చేతుల సహాయంతో రిలాక్స్ అవ్వడం. స్థితిల దండాసన్. స్లోగా బ్రీత్ ఇన్. ఆసనం అయిన వెంటనే కొద్దిసేపు మినిమం 3 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ అయినా రిలాక్స్ అవ్వాలి. స్లోగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. స్టాండింగ్ ఎక్సర్సైజ్. చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా, బాడీకి టచ్ అవ్వకుండా నించోవడానికి ట్రై చేయండి. స్టాండింగ్ పోర్చర్, స్టాండింగ్ ఎక్సర్సైజ్. చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా లెగాలి. హిప్ రొటేషన్. రెండు చేతులు స్లోగా నడుము మీద ఉంచుతూ హిప్ రొటేషన్. రెండు కాళ్ళు కొంచెం దూరం. రివర్స్.
రిలాక్స్. రెండు కాళ్ళు దూరంగా, రెండు కాళ్ళు కొంచెం దూరంగా, రెండు కాళ్ళు దూరంగా ఉంచుతూ రెండు చేతులు స్ట్రైట్గా. త్రికోణాసన్ సైడ్ బెండింగ్ స్లోగా, అటు ఇటు స్లోగా చేయండి. ఓన్లీ సైడ్కే, ముందుకు వాలిపోవద్దు, ఇలా ముందుకు వాలిపోవద్దు, ఓన్లీ సైడ్కే ఉంచుతూ సైడ్ బెండింగ్, అటు ఇటు ఎక్సైజ్. ఎవరైనా చేయొచ్చు, నడువు నొప్పి ఉన్నా చేయొచ్చు, నో ప్రాబ్లం. సైడ్ బెండింగ్స్ చేయొచ్చు, ముందుకు వాలొద్దు, ఓన్లీ సైడ్కి. అటు ఇటు ఎక్సైజ్ 20. మోకాలు స్ట్రైట్గా, ఎంత వీలైతే అంతే. 19, 18 మోకాలు స్ట్రైట్గా. 17 ప్రతిసారి ఇంకొంచెం కిందకి. 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. ఏకపాదాసన్ సింగిల్ లెగ్ బ్యాలెన్స్. ఒక కాలు మీద బ్యాలెన్స్ చేయడం వల్ల బాడీకి ఏకాగ్రత పెరుగుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, లెగ్ మొత్తం స్ట్రెంగ్త్ అవుతుంది, బాడీ షేప్ వర్క్ వస్తుంది. బ్యాలెన్సింగ్ పోర్చర్, రెండు చేతులు పైకి నమస్కార పోర్చర్. స్లోగా కాలు పైకి లేపుతూ చేతులు ముందుకి. ఏకపాదాసన్, ఒకే కాలు మీద బ్యాలెన్స్ చేస్తూ ఇంకో కాలు పైకి. 3, 2, 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్ డౌన్. కాలు ఎంత వీలైతే అంత పైకి. 3, 2, 1 రిలాక్స్. ఇంకొక రౌండ్ చేద్దాం, లాస్ట్ రౌండ్. ఏకపాదాసన్, హ్యాండ్స్ పొజిషన్, లెఫ్ట్ లెగ్ అప్, ఇంకొంచెం పైకి. 20, 19, 18, 17, 16, 15, 14, 13. ఉంచడానికి ట్రై చేయాలి. 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్, ఆపోజిట్ లెగ్, రైట్ లెగ్ అప్, కాలు కొంచెం పైకి. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. మొత్తం మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. ఒక లెగ్ మీద బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఈక్వల్గా ఫ్లో అవుతుంది, చాలా మార్పులు జరుగుతాయి. స్టమక్ ఎక్సైజ్. పొట్ట ఎంత వీలైతే అంత ఫాస్ట్గా లోపలికి బయటికి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలా ఉన్నా పర్వాలేదు, పొట్ట ఫాస్ట్గా లోపలికి బయటికి. ఇంకొంచెం ఫాస్ట్గా పొట్ట పూర్తిగా కదపాలి. ఇంకొంచెం ఫాస్ట్గా పొట్ట కదలాలి, లోపలికి వెళ్ళాలి, ఇంకొంచెం లోపలికి. కొంచెం ఫాస్ట్గా. 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. జస్ట్ పొట్టని లోపలికి బయటికి, బాగా లోపలికి తీసుకెళ్ళాలి. పొట్ట ఎంత వీలైతే అంత లోపలికి బయటికి తీసుకురావాలి. ఇంకొకసారి చేద్దాం, లాస్ట్ టైం. పొట్ట కదపడం, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలా ఉన్నా పర్వాలేదు. ఓకే, పొట్ట కదపడం స్టార్ట్ చేయండి. స్టార్ట్. కొంచెం ఫాస్ట్గా ఇంకా కదపాలి. 20. ఫ్యాట్ సెల్స్ అన్నీ కరుగుతాయి, పొట్ట లోపలికి వెళ్తుంది. 19, 18 ప్రేగులన్నీ బాగా యాక్టివ్ అవుతాయి, ప్రేగులన్నీ మజిల్స్తో నిర్మితమై ఉంటాయి, మజిల్స్ అన్నీ కదులుతాయి. 18 కొంచెం ఫాస్ట్గా కదపాలి. 17, 16, 15, 14,
పొట్ట పూర్తిగా కదపాలి. 13, 12, 11, 10, 9, కొంచెం ఫాస్ట్గా 8, 7, 6, 5, 4, కొంచెం ఫాస్ట్గా 3, 2, 1. రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్టాండింగ్ రిలాక్సేషన్. కాళ్ళు కొంచెం దూరం ఉంచి హ్యాండ్స్ ఫ్రీగా వదిలేసి 3 times డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ సూర్య నమస్కారాలు చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి 3 times డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బాడీ మొత్తం రిలాక్స్ అవుతూ ఎక్కువ గాలి తీసుకొని ఇంకొకసారి లాస్ట్ టైం డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సూర్య నమస్కారాలు చేద్దాం. ఫస్ట్ రౌండ్ ఈజీగా చేయండి. నమస్కార పోర్చర్, ప్రణవాసన్. మ్యాట్ ముందుకి, 2 కాళ్ళు దగ్గరికి. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన్. పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. సెకండ్ రౌండ్ ప్రణవాసన్. ప్రణమామ్యహం అంటే నమస్కార స్థితి, ప్రణవాసన్. హస్త ఉత్తానాసన్. హస్త అంటే చేతులు, ఉత్తానం అంటే పైకి. చేతులు పైన ఉన్నాయి కాబట్టి హస్త ఉత్తానాసన్. పాదహస్తాసన్. పాద హస్త రెండు ఒకే చోట ఉంటున్నాయి కాబట్టి పాదహస్తాసన్. అశ్వ సంచలనాసన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్. అశ్వ అంటే గుర్రం, సంచలనం అంటే కదలిక, హార్స్ రన్నింగ్ పోర్చర్. పర్వతాసన్, మౌంటైన్ పోర్చర్, మోకాలు స్ట్రైట్గా. శశాంకాసన్, రాబిట్ పోర్చర్. అష్టాంగాసన్. అష్ట అంటే 8, అంగ అంటే పార్ట్స్. 8 పార్ట్స్ గ్రౌండ్ టచ్ అవుతున్నాయి. 1 గెడ్డం, 2 చెస్ట్, 3, 4 అరిచేతులు, 5, 6 మోకాళ్ళు, 7, 8 కాలు వేళ్ళు. భుజంగాసన్. భుజాంగం అంటే పాము, తల పాములాగా పైకి లేపుతున్నాం కాబట్టి భుజంగాసన్. పర్వతాసన్, మౌంటైన్ పోర్చర్. అశ్వ సంచలనాసన్, లెఫ్ట్ లెగ్ ముందుకి, హార్స్ రన్నింగ్ పోర్చర్. పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. థర్డ్ రౌండ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ప్రణవాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ శశాంకాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వ సంచలనాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ ప్రణవాసన్. ఫోర్త్ రౌండ్ ప్రణవాసన్. 2 కాళ్ళు దగ్గరికి. హస్త ఉత్తానాసన్, మోకాలు స్ట్రైట్గా, 2 కాళ్ళు దగ్గరికి. పాదహస్తాసన్, మోకాలు స్ట్రైట్గా ఉంచాలి, మోకాళ్ళు ఉంచేయద్దు, ఎంత వీలైతే అంతే. లెఫ్ట్ లెగ్ బ్యాక్. వెనుకున్న మోకాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు. వెనుకున్న కాలు వేళ్ళు పుష్ చేసి ఉంచండి లెఫ్ట్ లెగ్. పర్వతాసన్, 2 కాళ్ళు దగ్గరికి. అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి, మోకాళ్ళు స్ట్రైట్గా. శశాంకాసన్, వెనుకున్న కాళ్ళు వేళ్ళు పుష్ చేసే ఉంచండి. వజ్రాసనలాగా ఇలా తీసుకురావద్దు, కాళ్ళు వేళ్ళు పుష్ చేసే ఉంచుతూ మోకాలు గ్రౌండ్ టచ్ చేయండి. అష్టాంగాసన్.
రెండు కాళ్ళు దగ్గరికి, మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయండి. మోకాళ్ళు గ్రౌండ్ టచ్ అవ్వాలి. కాళ్ళు వేళ్ళు పుష్ చేసి ఉంచాలి. భుజంగాసన్, మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయొద్దు, కాలు వేలుతో పుష్ చేసి ఉంచండి. పర్వతాసన్, అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి. మోకాళ్ళు స్ట్రైట్గా. అశ్వసంచలనాసన్, ఒక కాలు ముందుకు తీసుకురండి, లెఫ్ట్ లెగ్ రెండు అరిచేతుల మధ్యలోకి తీసుకురావడానికి ట్రై చేయండి. వెనుకున్న కాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు, మోకాలు. పాదహస్తాసన్, రెండు కాళ్ళు దగ్గరికి, మోకాళ్ళు స్ట్రైట్గా. హస్త ఉత్తానాసన్, ఇంకొంచెం వెనక్కి. ప్రణవాసన్, ఫిఫ్త్ రౌండ్. ప్రణవాసన్, రెండు చేతులు దగ్గరికి, మోచేతులు కొంచెం పైకి. హస్త ఉత్తానాసన్, మోచేతులు స్ట్రైట్గా, రెండు చేతుల మధ్యలో తలని చుట్టూ బ్యాక్ బెండ్, అరిచేతులు పూర్తిగా టచ్ చేసి ఉంచండి. పాదహస్తాసన్, రెండు చేతులు పాదాలు పక్కన, గ్రౌండ్ టచ్ అయినా టచ్ అవ్వకపోయినా రెండు అరిచేతులు పాదాల పక్కన, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయాలి. పర్వతాసన్, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి, తలను కొంచెం లోపలికి. శశాంకాసన్, అరిచేతులు ఒకసారి కింద పెట్టిన తర్వాత ఇంకా అరిచేతులు కలపొద్దు, అరిచేతులు అలాగే ఉంచుతూ కంటిన్యూ, మోచేతులు గ్రౌండ్ టచ్ చేయండి. శశాంకాసన్, అరిచేతులు కలపకుండా అష్టాంగాసన్, అరిచేతులు కలపొద్దు, మోచేతులు ఎంత వీలేదంట బాడీ వెయిట్ నొక్కండి, రెండు మోచేతులు. మోచేతులు గ్రౌండ్ టచ్ చేయొద్దు, అరిచేతులు ఒక్కటే గ్రౌండ్ టచ్ అవ్వాలి. భుజంగాసన్, మోచేతులు కొంచెం బెండ్ చేయండి, మోచేతులు కొంచెం బెండ్ చేయాలి, తల కొంచెం పైకి. భుజంగాసన్. పర్వతాసన్, అరిచేతులు కలపొద్దు, అరిచేతులు అలాగే ఉంచుతూ కంటిన్యూ. అశ్వసంచలనాసన్, కాలు ఎంత వీలైతే అంత ముందుకు తీసుకురండి. ఒకవేళ స్టార్టింగ్ చేసే వాళ్ళు కాలు మధ్య వరకే వస్తే చేతులే వెనక్కి తీసుకురండి, రెండు చేతుల మధ్యలో కాలు ఉండేలా. పాదహస్తాసన్, చేతులు రెండు పాదాల పక్కన. హస్త ఉత్తానాసన్, అరిచేతులు పూర్తిగా టచ్ చేస్తూ మోచేతులు స్ట్రైట్గా. ప్రణవాసన్, సిక్స్త్ రౌండ్. ప్రణవాసన్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. లాస్ట్ 3 రౌండ్స్. ప్రణవాసన్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్. మ్యాట్ ముందుకి బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్, బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ శశాంకాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వసంచలనాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ ప్రణవాసన్. లాస్ట్ 2 రౌండ్స్. కళ్ళు మూసుకుని క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుని ఆసనాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ ప్రణవాసన్, హస్త ఉత్తానాసన్, కొంచెం వెనక్కి. పాదహస్తాసన్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వసంచలనాసన్. క్లోజ్ యువర్ ఐస్. తల కొంచెం పైకి. పర్వతాసన్, మౌంటైన్ పోస్చర్. శశాంకాసన్, అరిచేతులు కలపొద్దు. అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్,
అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. లాస్ట్ రౌండ్ ఓంకారం చెప్తూ ఒక్క ఆసనంలో ఉంటూ ఓంకారం, ఒక్కొక్క ఆసనంలో ప్రణవాసన్. ఉన్నంతసేపు ఆసనాన్ని ఇంకొంచెం బెటర్ చేయడానికి ట్రై చేయండి. డీప్ బ్రీత్ ఇన్. హస్త ఉత్తానాసన్. ఇంకొంచెం వెనక్కి, ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి. పాదహస్తాసన్. డీప్ బ్రీత్ ఇన్. అశ్వసంచలనాసన్. పర్వతాసన్. శశాంకాసన్. అష్టాంగాసన్. భుజంగాసన్. పర్వతాసన్. అశ్వసంచలనాసన్. పాదహస్తాసన్. హస్త ఉత్తానాసన్. ప్రణవాసన్. రిలాక్స్. ఓంకారం చెప్తూ ఆసనాల్లో ఉండడం వల్ల శరీరం అంతా వైబ్రేషన్ జరుగుతుంది. మొత్తం శరీరంలో నాడులన్నీ యాక్టివ్ అవుతాయి. ప్రాణశక్తి అంతా శరీరం అంతా ప్రవహిస్తుంది. కంప్లీట్ రిలాక్స్. అమృతాసన్. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లిప్స్ ఓపెన్ చేయొద్దు. కంప్లీట్ రిలాక్స్. శవాసన్, అమృతాసన్. మ్యాట్ మీద పూర్తిగా పడుకోండి. కంప్లీట్ రిలాక్స్. రెండు కాళ్ళు కొంచెం దూరం, చేతులు రెండు బాడీ పక్కన. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శవాసన్. కంప్లీట్ రిలాక్స్. రెండు చేతులు స్టమక్ మీద ఉంచుతూ రెండు చేతులు పొట్ట మీద ఉంచి అబ్డామినల్ బ్రీత్ ఇన్. పొట్ట నిండా గాలి తీసుకొని డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అగైన్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్ట నిండుగా గాలి తీసుకోవాలి పూర్తిగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లాస్ట్ 3 times. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకా పూర్తిగా తీసుకోవాలి.
breathe out. Last time, deep breathe in, breathe out, relax, hands relax. పవన ముక్తాసన్, రెండు కాళ్ళు ఒకేసారి పవన ముక్తాసన్, రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి చేతులతో లాక్ చేస్తూ తల పైకి కిందకి, తల పైకి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్, కింద బ్రీత్. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు తల పైకి లేపొద్దు, ఓన్లీ కాళ్ళు ఒక్కటే స్టమక్ వైపుకి నొక్కుతూ వదులుతూ ఉంది. పవన ముక్తాసన్, ఫోర్స్గా బ్రీత్ అవుట్ చేస్తూ తల పైకి కిందకి. నెక్ పెయిన్ ఉంటే కనుక తల కొంచెం పైకి లేపండి చాలు. అప్పటికి పెయిన్ వస్తే కనుక తల అస్సలు పైకి లేపద్దు. ఫోర్స్గా బ్రీత్ అవుట్. 3, 2, 1. రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. పవన ముక్తాసన్ ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ టైం పవన అంటే గాలి, ముక్తం అంటే విడిచిపెట్టడం. పవన ముక్తాసన్ గాలిని ఫోర్స్గా విడిచిపెట్టడం. అలాగే పవన ముక్తాసనం వేయడం వల్ల అపాన వాయువు బయటికి విడిచిపెట్టబడుతుంది. అపాన వాయువు బయటికి వెళ్ళిపోతుంది, పెద్ద ప్రేగులు బాగా యాక్టివ్ అవుతాయి. పవన ముక్తాసన్ లాస్ట్ టైం లెగ్స్ పొజిషన్స్, రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి చేతులతో లాక్ చేసి తల పైకి కిందకి, పైకి బ్రీత్ అవుట్, కింద బ్రీత్ ఇన్. కంటిన్యూ ఎక్సర్సైజ్. నెక్ పెయిన్ ఉంటే కనుక తలకు పైకి లేపొద్దు. లాస్ట్ రౌండ్ కంటిన్యూ. 10, 9. పవన ముక్తాసన్, డైజెస్ట్ సిస్టమ్ మొత్తం యాక్టివ్ అవుతుంది. కంటిన్యూ ఎక్సర్సైజ్. 8. గ్యాస్ట్రిక్ పెయిన్ తగ్గుతుంది, వేస్ట్ గ్యాసెస్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. 7. ఫోర్స్గా బ్రీత్ అవుట్ చేస్తూ తల మోకాలు టచ్ అవ్వడానికి ట్రై చేయాలి. 6, 5, 4, 3, 2, 1. Relax. Complete relax. Legs relax. Hands relax. పవన ముక్తాసన్. గ్యాస్ట్రిక్ పెయిన్ తగ్గుతుంది, పొట్ట లోపలికి వెళ్తుంది. పవన ముక్తాసన్ చేయడం ద్వారా పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ సెల్స్ తగ్గుతాయి. ఫ్యాట్ సెల్స్ యొక్క సైజ్ తగ్గి పొట్ట లోపలికి వెళ్తుంది. రివర్స్ పోర్చర్, బోర్లా పడుకోండి. మకరాసన్. ఒక చెయ్యి మీద ఒక చెయ్యి ఉంచుతూ చేతుల మీద ఫోర్ హెడ్, నుదుటి భాగం ఉంచుతూ రెండు కాళ్ళు దూరంగా మకరాసన్. మకరం అంటే ముసలి, క్రొకోడైల్ పోర్చర్. ఫ్లాంక్ పోర్చర్, చతురంగ దండాసన్. ఫ్లాంక్ పోర్చర్, హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ రెండు చేతులు మోచేతులు గ్రౌండ్ టచ్ చేయండి, అరిచేతులు గ్రౌండ్ టచ్ చేయండి. వెనకున్న కాలు వేళ్ళు పుష్ చేస్తూ బాడీ అంతా ఈక్వల్గా పైకి, 3, 2, 1. రిలాక్స్. మోచేతులు గ్రౌండ్ టచ్ అవ్వాలి, మోచేతులు అరిచేతులు. అగైన్ సేమ్ రిపీట్. చతురంగ దండాసన్.
చేతులు 2 కాళ్ళు 4 పార్ట్స్ గ్రౌండ్ టచ్ అవుతున్నాయి. దండ అంటే కర్రలాగా స్ట్రైట్గా ఉంచాలి బాడీ, బటక్స్ ఎక్కువ పైకి లేపేయద్దు. చతురంగ దండ ఆసన్ 6 5 4 3 2 1 రిలాక్స్. దించేటప్పుడు స్లోగా దించండి. చతురంగ దండాసన్ మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి, పొట్ట తగ్గుతుంది, బాడీకి షేప్ వర్క్ తీసుకొస్తుంది. ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ టైం ఫ్లాంక్ పోర్చర్ చతురంగ దండాసన్. ఓకే, స్టార్ట్. ఈక్వల్గా ఉంచాలి బాడీ. కంటిన్యూ. 20 19 18 బటక్స్ ఎక్కువ పైకి లేవద్దు. 18 17 16 15 14 తల స్ట్రైట్గా. 13 12 దండ అంటే కర్రలాగా స్ట్రైట్గా ఉంచాలి బాడీ. 12 11 10 దించిన వాళ్ళు ఇంకొకసారి లాస్ట్ టైం కంటిన్యూ. 9 8 7 6 5 4 3 2 దించేటప్పుడు స్లోగా దించండి. 1 రిలాక్స్. ఇంకొకసారి మకరాసన్ రిలాక్సేషన్ పోర్చర్. ఒక చెయ్యి మీద ఒక చెయ్యి ఉంచుతూ మకరాసన్. పొట్ట నొక్కి పొట్ట లోపలికి వెళ్ళేలా చేస్తుంది. పొట్ట నొక్కుతూ పొట్ట దగ్గర ఉండే ప్రేగులన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి మకరాసనం వేయడం వల్ల. నడుము బాగా రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైనా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి అది అనిపిస్తే కనుక 10 నిమిషాల వరకు కూడా మకరాసనం డే మొత్తంలో ఎప్పుడైనా ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు వేయచ్చు. తిన్న 3 గంటల తర్వాత మకరాసనం ఎప్పుడైనా ఎక్కువసేపు ఉండొచ్చు. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లాస్ట్ టైం డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. సుఖాసన్. నెమ్మదిగా కూర్చోండి. సుఖాసన్. సుఖాసన్. పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్, వేయలేని వాళ్ళు మామూలుగా సుఖాసన్. ఇబ్బంది అనిపిస్తే కనుక కుర్చీలో కూర్చుని కూడా చేయవచ్చు. ప్రాణాయామ సింగిల్ నాస్ట్రిల్. లెఫ్ట్ నాస్ట్రిల్ అంటే చంద్రుడు, రైట్ నాస్ట్రిల్ అంటే సూర్యుడు. లెఫ్ట్ ఇడా నాడి, రైట్ పింగళ నాడి. లెఫ్ట్ మూన్, రైట్ సన్. ఓకే, హ్యాండ్ పొజిషన్. రైట్ హ్యాండ్ చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేసి నాసికా ముద్ర. ఫస్ట్ చంద్రనాడిని యాక్టివ్ చేస్తూ చంద్రనాడి శుద్ధి. ఫస్ట్ రైట్ నాస్ట్రిల్ క్లోజ్. లెఫ్ట్తో స్లోగా బ్రీత్ ఇన్, క్లోజ్. కొద్దిసేపు క్లోజ్ చేసి ఉంచండి. 3 2 1. లెఫ్ట్తోనే బ్రీత్ అవుట్. లెఫ్ట్తోనే స్లోగా బ్రీత్ ఇన్. ఇంకా స్లోగా తీసుకోవాలి గాలి, పూర్తిగా తీసుకుని క్లోజ్ చేయండి. 5 4 బంధించి ఉంచాలి 2 నాస్ట్రిల్స్. 3 2 1. లెఫ్ట్తోనే స్లోగా బ్రీత్ అవుట్. స్లోగా. మళ్ళీ లెఫ్ట్తోనే బ్రీత్ ఇన్. స్లోగా పూర్తిగా గాలి పీల్చాలి. ఇంకా తీసుకున్న తర్వాత క్లోజ్ చేయండి. గాలి బంధించి 5 to 10 seconds కంటిన్యూ. 5 to 10 seconds అయిన తర్వాత లెఫ్ట్తో బ్రీత్ అవుట్. మీకు మీరే కంటిన్యూ చేయండి. చంద్రనాడి శుద్ధి. లెఫ్ట్తో బ్రీత్ తీసుకుని గాలి బంధించి లెఫ్ట్తోనే బ్రీత్ అవుట్ చేయండి. తీసుకునేటప్పుడు స్లోగా పూర్తిగా గాలి తీసుకోవాలి. గాలి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. పూర్తిగా తీసుకుని గాలి బంధించి 5 to 10 seconds ఉంచండి.
5 నుంచి 10 సెకండ్ల పాటు గాలి బంధించడానికి ట్రై చేయండి. నెంబర్స్ లెక్క పెట్టుకోండి అవసరమైతే. లెఫ్ట్తోనే బ్రీత్ అవుట్, లెఫ్ట్తోనే బ్రీత్ ఇన్. బ్రీత్ ఇన్ అయ్యాక గాలి బంధించాలి. లాస్ట్ 3 రౌండ్స్. సేమ్ నాస్ట్రిల్, లెఫ్ట్ నాస్ట్రిల్ చంద్రనాడి. గాలి పీల్చిన తర్వాత 10 సెకండ్ల పాటు బంధించడానికి ట్రై చేయండి. పూర్తిగా గాలి తీసుకుని 10 సెకండ్లు బంధించాలి. స్లోగా బ్రీత్ అవుట్, స్లోగా పూర్తిగా బ్రీత్ ఇన్. బంధించి 10 సెకండ్లు ఉంచడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చేస్తున్న రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకొక రౌండ్ చేయండి. లాస్ట్ రౌండ్. ఇప్పుడు చేసేది అయిపోయిన తర్వాత ఇంకొక రౌండ్. లాస్ట్ రౌండ్ చేస్తున్నప్పుడు పూర్తిగా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. నడుము స్ట్రైట్గా ఉంచండి. లాస్ట్ రౌండ్ స్లోగా పూర్తిగా గాలి తీసుకుని గాలి బంధించి 20 సెకండ్స్ గాలి బంధించి ఉండడానికి ట్రై చేయాలి. గాలి బంధించి ఉన్నంతసేపు నడుము స్ట్రైట్గా చేయడం అయిపోతే కనుక జస్ట్ రిలాక్స్ అవ్వండి. కళ్ళు తెరవద్దు. అయిపోతే బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు స్లోగా బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్ స్లోగా చేసి అయిపోతే జస్ట్ రిలాక్స్. నడుము స్ట్రైట్గా, కళ్ళు తెరవద్దు. సేమ్ ఎక్సర్సైజ్ ఆపోజిట్ సైడ్. సూర్యనాడి. సేమ్ హ్యాండ్, రైట్ హ్యాండే ఉపయోగించండి, హ్యాండ్ మార్చొద్దు. నాసికా ముద్ర. చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేసి ఉంగరం వేలుతో లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేస్తూ రైట్ నాస్ట్రిల్తో స్లోగా బ్రీత్ ఇన్, క్లోజ్ చేసి 5 to 10 సెకండ్స్. 5, 4, 3, 2, 1. స్లోగా బ్రీత్ అవుట్. సేమ్ రైట్ నాస్ట్రిల్తోనే బ్రీత్ ఇన్. పూర్తిగా తీసుకోవాలి గాలి. బంధించి మీకు మీరే కంటిన్యూ 5 to 10 సెకండ్స్. గాలి బంధించి 5 నుంచి 10 సెకండ్లు ఉంచాలి. గాలి బంధించి ఉన్నంతసేపు నడుము స్ట్రైట్గా, ఇంకొంచెం స్ట్రైట్గా, నడుము స్ట్రైట్గా. బ్రీత్ ఇన్ స్లోగా పూర్తిగా తీసుకోండి. ప్రతిసారి ఇంకా ఎక్కువ గాలి తీసుకోవడానికి ట్రై చేయాలి. సూర్యనాడి శుద్ధి. పూర్తిగా గాలి తీసుకోవాలి. లాస్ట్ 3 రౌండ్స్. గాలి పీల్చిన తర్వాత 10 సెకండ్స్ ఉంచడానికి ట్రై చేయండి. కొంచెం పర్ఫెక్ట్గా చేయాలి. లాస్ట్ 3 రౌండ్స్. డీప్ బ్రీత్ ఇన్, క్లోజ్ చేసి 10 సెకండ్స్ ఉంచాలి. స్లోగా బ్రీత్ అవుట్ చేయండి 10 సెకండ్స్ అయ్యాక. నడు స్ట్రైట్గా ఉంచాలి గాలి బంధించేటప్పుడు. ఇప్పుడు చేస్తుంది అయిపోయిన తర్వాత ఇంకొక రౌండ్. లాస్ట్ రౌండ్ ఇంకొంచెం పర్ఫెక్ట్గా, బాడీ ఇంకొంచెం స్ట్రైట్. లాస్ట్ రౌండ్. డీప్ బ్రీత్ ఇన్, బంధించి 20 సెకండ్స్, గాలి బంధించి 20 సెకండ్స్ ఉంచడానికి ట్రై చేస్తూ 20 సెకండ్స్ ఉన్న తర్వాత స్లోగా బ్రీత్ అవుట్ చేయండి రైట్ నాస్ట్రిల్తో. అయిపోయిన తర్వాత కూడా కళ్ళు తెరవద్దు. రైట్ నాస్ట్రిల్తో స్లోగా బ్రీత్ అవుట్ చేసి 2 చేతులు చిన్న ముద్ర, కళ్ళు తెరవద్దు. చూపుడు వేలు బొటన వేలు చివర్లు టచ్ చేస్తూ 2 చేతులు మోకాళ్ళ మీద ఉంచుతూ చిన్న ముద్ర. నడుము స్ట్రైట్గా, ఇంకొంచెం స్ట్రైట్.
శరీరాన్ని కదపకుండా కొద్దిసేపు ఉంచడానికి ట్రై చేయండి. చేతి వేళ్ళు అస్సలు కదపొద్దు, కాళ్ళు వేళ్ళు కదపొద్దు, నడుము కొంచెం స్ట్రైట్గా, తల ముందుకి వెనక్కి కదపొద్దు, తల స్ట్రైట్గా. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు తెరవద్దు, కదలకుండా రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్, ఇంకొంచెం ఫోకస్, రెండు కనుబొమ్మల మధ్య జస్ట్ ఫోకస్. భ్రూ మధ్య స్థానం నందు దృష్టి నిలపడానికి ట్రై చేయండి. రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్, ధారణ, ఏకాగ్రత పెరుగుతుంది. కంటిన్యూ. 10, 9, ఆలోచనలు ఏవి రానివ్వద్దు. 8, రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్. 7, 6, 5, 4, 3, 2, 1. నమస్కార పోర్చర్ 3 times ఓంకారం. నమస్కార పోర్చర్. డీప్ బ్రీత్ ఇన్. Again, deep breathe in. Last time. రఫ్ అవర్ హ్యాండ్స్, రెండు చేతులు పూర్తిగా టచ్ చేస్తూ ఫాస్ట్గా రఫ్ చేయండి. ఇంకొంచెం ఫాస్ట్గా. 6, 5, 4, 3, 2, 1. టచ్ యువర్ నెక్ ఆర్ టచ్ యువర్ ఐస్. మీకు ఎక్కడన్నా పెయిన్ అనిపిస్తే కనుక చేతులు అక్కడ ఉంచుతూ కొద్దిసేపు ఉంచండి. మన చేతుల్లో ఉండే ఎనర్జీ బాడీకి రిసీవ్ అవుతుంది. కొద్దిసేపు ఉంచండి. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. యోగా చేసిన వెంటనే ఖచ్చితంగా 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు వాటర్ తీసుకోండి. ఖచ్చితంగా తీసుకోవాలి. బాడీ మొత్తం క్లీనింగ్ జరుగుతుంది వాటర్ తీసుకోవడం వల్ల. నెక్స్ట్, ప్రతిరోజు ఆవిరి పట్టండి. వైరస్ గురించి, ఈ వైరస్ అనేది నాస్ట్రిల్ నుంచి చెస్ట్ లెవెల్, స్టార్టింగ్ లెవెల్లో ఎక్కడున్నా కూడా వేడి గాలి తగలడం వల్ల వైరస్ యొక్క శక్తి అనేది తగ్గుతుంది. అందువల్ల ప్రతిరోజు అందరూ ఖచ్చితంగా ఆవిరి పట్టాలి. డైలీ 1 సారి లేదా 2 సార్లు, మ్యాక్సిమం 2 times, అంతకన్నా ఎక్కువ సార్లు వద్దు. ప్రతిరోజు పట్టడం ద్వారా ఏ రోజైనా మనకు వైరస్ మన నాస్ట్రిల్ వరకు వస్తే కనుక అది ఆ రోజే దాని యొక్క పవర్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఏ ఏజ్ వాళ్ళైనా సరే కంపల్సరీ ఆవిరి పట్టాలి. వాటర్ ఖచ్చితంగా తీసుకోండి. అందరూ యోగా చేయాలి. యోగా చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం